రియలైజ్ అవ్వడం స్టార్ట్ అవ్వమా. ఎందుకంటే నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అనుకునేవాడికి కూడా ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. నువ్వు లవ్ చేసే అమ్మాయికి కూడా ఇంకొక ఆప్షన్ ఉండిద్ది. నువ్వు కాపితే వీడు, వాడు కాపితే ఇంకొకడు. మనమే కావాలని ఎవడు ఉండడు. అవసరానికి ఉంటారు, అవసరం అయిపోతే వెళ్ళిపోతారు. ఎవడెప్పుడు పోతాడో ఎవడికి తెలియదు. దానికోసం వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించుకుంటూ కూర్చోవాక ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇష్టమైతే ఉంటారు, కష్టమైతే వెళ్ళిపోతారు. నువ్వు చచ్చిపోయావు అనుకో, 10 రోజులు ఏడుస్తారు, 11 రోజులు భోజనాలు పెడతారు, వాటి ఖర్చుల గురించి మాట్లాడుకుంటారు, ఏం పెట్టాలి మాట్లాడుకుంటారు. చుట్టాలందరూ టైం అయిపోయిందని ఇంటికి వెళ్తారు. మీ ఇంట్లో వాళ్ళు 4 రోజులు బాధపడతారు. తర్వాత నిదానంగా అలవాటు పడతారు. పెళ్ళయిందనుకో, మీ ఆవిడకి సింగిల్గా ఎలా బతకాలో ఆలోచించుకుని పెళ్ళి అవ్వలేదనుకో వదిలి దింగుతారు. మహా అయితే సంవత్సరం బాధపడతారు, గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మామూలు అయిపోద్ది. నీ గురించి ఆలోచన కూడా ఆలోచించరు. అలాంటిది ఎవడి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? ఎవడి గురించి నీ హ్యాపీనెస్ని వదులుకుంటున్నావు? ఎవడేమనుకుంటే నీకేమైంది? తప్పు చేయనన్నాళ్ళు బాధపడక్కర్లేదు. మా లైఫ్ని ఎంజాయ్ చేయి. నేను ఇప్పుడే రియలైజ్ అయ్యాను.